ఓకే, ఈరోజు వచ్చేసరికి మనకి ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ప్రాబ్లమ్స్ కోసం డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో దీనికోసం మనం ఇంపార్టెంట్ ఫార్ములాస్ గట్రా డిస్కస్ చేసుకున్నాం. సో కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఆ ప్రాబ్లమ్స్ లో కూడా ఆ ఫార్ములాస్ యూజ్ చేసి విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ లో ఆ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలో కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద freely falling body in the first 3 seconds is equal to the distance traveled by the body is equal to the distance traveled by the body in the last second. Okay, next, the total time of its fall అంటున్నాడు. సో దీనికి ఆప్షన్స్ 2 seconds, 5 seconds, 4 seconds, 6 seconds ఇచ్చాడు అనుకున్నాం. సో ఈ 4 ఆప్షన్స్ ఈ పర్టికులర్ క్వశ్చన్ కి ఏ ఆప్షన్ ఉంటుందో మనకి సొల్యూషన్ డెరైవ్ చేసి ఆల్రెడీ మనం ప్రీవియస్ ఈ కాన్సెప్ట్ నేను లాస్ట్ క్లాస్ లో మనకి థియరీ క్లాస్ చెప్పినప్పుడు మనం డిస్కస్ చేసాం. సో ఇది విత్ ఇన్ సెకండ్స్ లో క్యాలిక్యులేట్ చేయాలంటే ఆ ఫార్ములాస్ ఒకసారి రివైజ్ చేసుకున్నాక ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం బెటర్. సో ఆల్రెడీ దీనికి ఒక షార్ట్ కట్ ఒక ఫార్ములా మనం డెరైవ్ చేసుకున్నాం ప్రీవియస్ లో. ఓకే, సో దానికి ఫార్ములా n ఈజ్ ఈక్వల్స్ టు టీ స్క్వేర్ ప్లస్ 1/2 అన్నది ఫార్ములా ఆల్రెడీ నేను డెరైవ్ చేశాను ప్రీవియస్ షార్ట్ కట్స్ లో. సో టీ అన్నది మనకి ఎంత ఇచ్చాడు, ఫస్ట్ 3 seconds, 3 square ప్లస్ 1/2. n అన్నది టోటల్ టైమ్ ఆఫ్ ఫాల్ అన్నమాట. ఒక ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఏ అనే పాయింట్ డ్రాప్ చేస్తున్నప్పుడు b కి రీచ్ అవడానికి n టైం పట్టింది, n seconds. ఓకే, సో n seconds టైం ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. 3 square అంటే 9, 9 plus 1 10, 10/2 అంటే 5 seconds ఇస్ ద ఆన్సర్. సో మనకి ఇలాంటి షార్ట్ కట్స్ మనకి ఫార్ములాస్ తెలిస్తే ఇలాంటి సమ్స్ చేయడం చాలా ఈజీ. సో జనరల్ ప్రొసీజర్ లో చేద్దాం అనుకుంటే మాత్రం మళ్ళీ ఈ కాన్సెప్ట్ ని మీరు S3 ఈజ్ ఈక్వల్స్ టు Sn అడిచిన కాన్సెప్ట్ ఏమన్నట్టు, డిస్టెన్స్ ట్రావెల్ బై ద ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఇన్ ద ఫస్ట్ 3 seconds అన్నది డిస్టెన్స్ ట్రావెల్ బై ద బాడీ ఇన్ ద లాస్ట్ సెకండ్ అన్నాడు. సో ఇది ఈక్వేట్ చేసుకొని S ఈజ్ ఈక్వల్స్ 2t ప్లస్ హాఫ్ a స్క్వేర్ లో హాఫ్ a 3 స్క్వేర్, అలానే ఇక్కడ మనకి a ఇంటూ అదే g ఇంటూ n మైనస్ 1/2. సో ఇది g క్యాన్సిల్. అలా నెక్స్ట్ 9/2, ఈ మైనస్ 1/2 రావాలి, ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్స్ టు n. సో n ఈజ్ ఈక్వల్స్ టు 10/2 అంటే అగైన్ 5 seconds. సో ఇది ఇచ్చిన కాన్సెప్ట్ ప్రకారం మీరు సొల్యూషన్ చేసినా సరే వస్తుంది. మనకి షార్ట్ కట్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి ఫార్ములాస్ అలా చేసుకున్నా సరే మీకు విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ లో మీకు సమ్ సాల్వ్ చూద్దాం. ఓకే, ఏ పారాచూటిస్ట్ drops freely from an aeroplane for 10 seconds and then parachute opens out. Then he descends with a net retardation of 12 meter per second square. Okay, then he strikes the ground with a velocity of then he strikes the ground with a velocity of 20 meter per second. Find the height from which he gets off from the plane. Okay, సో ఇది మనకి ఇచ్చిన గివెన్ క్వశ్చన్. సో దీని ఆప్షన్స్ 400 meters, 500 meters, 900 meters, D 1300 meters.
సో మనకి ఇచ్చిన గివెన్ డేటా ఇది. ఈ డేటా యూజ్ చేసి వాడికి ఏంటంటే పారాచూటిస్ట్ అన్నాడు ప్లేన్ నుండి మనకి డ్రాప్ అవుతున్నప్పుడు ఆ హైట్ అక్కడ నుండి ఆ పాయింట్ నుండి గ్రౌండ్ ని రీచ్ అయ్యే పాయింట్ వరకు ఎంత హైట్ నుండి వాడు జంప్ చేశాడు అన్నది మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. సో వాడు ఇచ్చిన డేటాకి నీట్ గా ఒక డయాగ్రామ్ డ్రా చేసుకోండి. సో ఏ అనే పాయింట్ నుండి డ్రాప్ అయ్యాడు కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ 0. సో డ్రాప్ అయిన 10 seconds వరకు కూడా వాడు ఫ్రీలీ ఫాలింగ్ కండిషన్ లో ఉన్నాడు. ఓకే, సో మనకి టైం t = 10 seconds అన్నది ఏ నుండి బి వరకు టైం ఇంటర్వల్ తెలుసు. పారాచూట్ అన్నది బి అనే పాయింట్ దగ్గర రిలీజ్ చేస్తున్నాడు అంటే ఓపెన్ చేస్తున్నప్పుడు ఆడు డిసలరేట్ అవుతాడు. ఎందుకంటే ఎయిర్ రెసిస్టెన్స్ ఒక్కసారిగా సడన్ గా పారాచూట్ మీద యాక్ట్ చేస్తుంది కాబట్టి ఒక్కసారి వాడు యాక్సలరేట్ అవుతున్నప్పుడు సడన్ గా ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఎయిర్ రెసిస్టెన్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో యాక్ట్ చేయడం వల్ల మనకి బాడీ అనేది రిటార్డేషన్ అవుతుంది. సో ఏ = -12 meter/second² తో గ్రౌండ్ సి అనే పాయింట్ కి రీచ్ అవుతాడు. సో దాన్ హీ స్ట్రైక్స్ ద గ్రౌండ్ విత్ వెలాసిటీ అంత ఇచ్చాడు. సో ఈ సి అనే పాయింట్ కి రీచ్ అవుతున్న వెలాసిటీ అనేది మనకి గ్రౌండ్ కి రీచ్ అవుతున్న వెలాసిటీ కూడా ఇచ్చాడు 20 meter/second. సో ఫైండ్ ద హైట్ ఫ్రమ్ విచ్ హీ గెట్స్ ఆఫ్ ఫ్రమ్ ద ప్లేన్ ఉన్నట్టు. సో టోటల్ గా ఏ నుండి సి వరకు ఎంత హైట్ ఉందో మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో 2 parts గా డివైడ్ చేసాం కాబట్టి ఏ నుండి బి కి h1 హైట్ అనుకుందాం, అలానే బి టు సి అనేది h2 హైట్ అనుకుందాం. సో టోటల్ h1 + h2 అనేది టోటల్ హైట్. అది ఎంత హైట్ నుండి మనకి జంప్ చేసేది అన్నది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో మనం స్టార్ట్ చేద్దాం సాల్వ్ చేయడం. సో ఫ్రమ్ ఏ టు బి, ఏ నుండి బికి చూసినట్టయితే సో మనకి h1 హైట్ కావాలి. సో h1 = ½ g(t²) అనే ఫార్ములా యూజ్ చేసి h1 హైట్ ఈజీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ½ × 10 g వాల్యూ ఆల్వేస్ నేను 9.8 meter/second² ని నేను అప్రాక్సిమేట్ గా 10 అని తీసుకున్నాను. ఎందుకంటే ఆప్షన్స్ అన్ని కూడా నియరెస్ట్ టు 0 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా, సో మనం డెసిమల్స్ లో ఏది కన్సిడర్ చేయగలదు. సో టైం వాల్యూ ఎంత ఇచ్చాడు, 10 ఇచ్చాడు. సో 10² అంటే 100. సో 5 times కాబట్టి h1 అన్నది 500 meters వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏ నుండి బికి వెళ్తున్నప్పుడు బిఫోర్ రిలీజింగ్ ఓపెనింగ్ ద పారాచూట్ మనకి ఎంత వెలాసిటీతో బిని రీచ్ చేయడం అన్నది మనం ఇది క్యాలిక్యులేట్ చేయాలి. సో దట్ ఇట్ బి v'. సో v' క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ v' u + at. సో ఇనిషియల్ వెలాసిటీ 0 ఏ అనే పాయింట్ దగ్గర ప్లస్ ఏ వాల్యూ g వాల్యూ 10 × టైం వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి అగైన్ 10 times మనకి 100 meter/second. సో v' అనేది మనకి ఎంత వెలాసిటీ వచ్చింది ఇక్కడ మనకి v' = 100 meter/second. సో ఇప్పుడు మనకు కావాల్సింది బి నుండి సి వరకు ఉండే హైట్ h2 కావాలి. సో ఫ్రమ్ బి టు సి h2 కావాలని మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలి? వెలాసిటీస్ ఉన్నాయి, నోన్ వాల్యూస్, యాక్సలరేషన్ ఉంది, h2 ఉంది. సో v² - u² = 2as యూజ్ చేయాలి. ఈజీగా h అన్నది మనకు తెలుస్తుంది. సో ఫైనల్ వెలాసిటీ ఎంత ఉంది మనకి 20² అంటే 400 మైనస్. సో బి అన్నది ఇనిషియల్ వెలాసిటీ అవుతుంది 100² అంటే 10,000 = 2 × ఏ వాల్యూ ఆల్రెడీ మైనస్ లో ఇచ్చాడు అంటే రిటార్డేషన్ అవుతుందని. డిస్ప్లేస్మెంట్ అంతా మనకి h2. ఓకే, సో ఇది మా సబ్ట్రాక్ట్ చేస్తే -9600 = -24 h2. సో ఈ రెండు సాల్వ్ చేసినట్టయితే నెగిటివ్ క్యాన్సిల్, h2 మనకు వచ్చేది ఇక్కడ 400 వస్తుంది. 24 4 times అవుతుంది ఇది. సో 400 meters అన్నది మనకి h2 వాల్యూ. సో h1 వాల్యూ మనకి ఎంత వచ్చింది ఇక్కడ 500. సో టోటల్ గా మనకి ఏ అనే పాయింట్ నుండి డ్రాప్ అవుతున్నప్పుడు సి అనే పాయింట్ కి మన టోటల్ హైట్ h వాల్యూ కావాలంటే టోటల్ గా ఈ రెండు యాడ్ చేయాలని చెప్పా, h1 + h2. సో h1 ఎంత వచ్చింది మనకి 500, అలానే h2 వాల్యూ ఎంత వచ్చింది 400. సో టోటల్ గా మనకి ద హైట్ ఆఫ్ జంప్ ఫ్రమ్ ద ప్లేన్ అన్నది మనకి గ్రౌండ్ నుండి 900 meters డిస్టెన్స్ లో ఉంది. సో ఆప్షన్ సి అన్నది మనకి దీనికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. A stone is dropped from a height 122.5 meters if it is stopped after 3 seconds and then released. Then further
time of its descent is question mark. ఓకే, సో ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ మనం ప్రీవియస్ థియరీ క్లాస్ లో ఇంపార్టెంట్ ఫార్ములాలో డిస్కస్ చేసాం. అక్కడ యూజ్ చేసిన షార్ట్ కట్ ఫార్ములా ఏంటి? టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు T1 స్క్వేర్ మైనస్ T2 స్క్వేర్ ఆర్ T ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ T1 స్క్వేర్ మైనస్ T2 స్క్వేర్. సో ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఈజీగా ఈ కాన్సెప్ట్ కి మనం కావాల్సిన ఫర్దర్ టైమ్ ఆఫ్ డెసిషన్ టీ వాల్యూ మనం డిస్కస్ చేయొచ్చు. సో కాన్సెప్ట్ ని ఒకసారి మళ్ళీ రీకాల్ చేసుకున్నాం. సో చేస్తున్నట్టయితే ఏదేంటి డ్రాప్ చేస్తున్నప్పుడు ఓకేనా, బాడీ అనేది బి అండ్ సి పాయింట్స్ ని దాటుకొని మనకి ట్రావెల్ చేస్తున్నట్టు అప్పుడు డయాగ్రామ్ ఇచ్చాను. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఒక హైట్ ఏ నుండి సికి మధ్యలో హైట్ హెచ్ ఇస్ ఈక్వల్స్ టు 122.5 మీటర్స్ అనుకున్నాం వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం. సో ఇఫ్ ఇట్ ఈస్ స్టాప్డ్ ఆఫ్టర్ 3 సెకండ్స్ అన్నట్టు. సో ఏ నుండి బికి వెళ్తున్నప్పుడు, సో ఏ నుండి ఫస్ట్ సికి వెళ్తున్నప్పుడు T1 సెకండ్స్ అనుకోండి. ఓకే, నెక్స్ట్ ఏ నుండి బికి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫ్రీలీ ఫాలింగ్ కండిషన్ లో ఉన్నప్పుడు మనకి 3 సెకండ్స్ తర్వాత ఆ బాడీ ఆ స్టోన్ ని మనం స్టాప్ చేసాం. సో ఆ మోషన్ ని మనం స్టాప్ చేసాం ఎక్స్టర్నల్ ఫోర్స్ యూజ్ చేసి. సో ఇక్కడ T2 వాల్యూ ఎంత ఇచ్చినట్టు మనకి 3 సెకండ్స్. సో మీకు ఇచ్చిన ప్రీవియస్ థియరీ క్లాస్ లో కాన్సెప్ట్ కూడా టైం వాల్యూస్ ఇలానే ఇచ్చాను. సో ఆ తర్వాత మళ్ళీ ఏం చేశాడు అని చెప్పాడు, బి నుండి సికి మళ్ళీ రిలీజ్ చేశాడు. సో ఆల్రెడీ ఏనే పాయింట్ దగ్గర ఇనిషియల్ వెలాసిటీ 0, మళ్ళీ బి దగ్గర మనం స్టాప్ చేసి రిలీజ్ చేస్తే ఇక్కడ కూడా ఇనిషియల్ వెలాసిటీ 0 ఆ బాడీ. సో ఇప్పుడు మనం బి నుండి సికి వెళ్తున్నప్పుడు ఫర్దర్ టైమ్ ఆఫ్ డెసెంట్ ని నేను టీ అని కన్సిడర్ చేసా ఆ థియరీ క్లాస్ లో. సో మనకు ఉండే ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ ప్రకారం మనకి ఈ ఫార్ములాని డెరైవ్ చేసాం. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాల్సింది T2 వాల్యూ ఆల్రెడీ ఉంది, మనకు కావాల్సింది ఓన్లీ T1 వాల్యూ. సో T1 వాల్యూ మనకు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు? T1 ఈక్వల్ రూట్ ఆఫ్ 2h/g ఫార్ములా ఉంది, దాని మనకి ఈజీగా సమ్స్ ని సాల్వ్ చేసుకోవచ్చు. సో హెచ్ వాల్యూ ఎంత 122.5 బై జీ వాల్యూ ఎంత వస్తుంది మనకి 10 తీసుకోండి రఫ్లీ. సో ఇజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 122.5 ఇంటూ 2 అంటే మనకు వచ్చేది 245/10. సో మనకి చూసినట్టయితే డెసిమల్ లో 24.5. సో అప్రాక్సిమేట్ గా నేను 24.5 నేను 25 కింద అప్రాక్సిమేట్ గా నేను కన్సిడర్ చేస్తాను. సో మనకి 5 సెకండ్స్ వచ్చింది. సో ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్టయితే T ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ T1 వాల్యూ ఎంత వచ్చినట్టు మనకి 5 స్క్వేర్, T2 వాల్యూ ఎంత ఉంది మనకు ఆల్రెడీ 3 స్క్వేర్. సో 5 స్క్వేర్ అంటే 25, 3 స్క్వేర్ అంటే 9. సో రూట్ 16 అంటే మనకి వచ్చేది 4 సెకండ్స్. సో ఆప్షన్స్ మనకి ఇవ్వలేదు నేను ఇంకా 3 సెకండ్స్, 6 సెకండ్స్, 4 సెకండ్స్, 9 సెకండ్స్. సో దీని ఆప్షన్స్ ఏంటో రాయడం వచ్చినాను. సో మనకి ఆప్షన్ సి అన్నది మనకి 4 సెకండ్స్ ఆన్సర్ ఉంటుంది. సో దాన్ని బట్టి ఇది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఏ బాడీ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ certain height travels 36% of total distance, 36% of total distance in last second of its free fall. Okay, then find total time of its free fall is question mark. So options దీనికి 2 seconds, 3 seconds, నెక్స్ట్ సి కదా 4 seconds, లాస్ట్ 5 seconds. సో వాడు ఇచ్చిన క్వశ్చన్ ఇది, ఏ బాడీ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ సెకండ్ హైట్ ట్రావెల్స్ 36% ఆఫ్ లాస్ట్ టోటల్ డిస్టెన్స్ అన్నాడు. ఓకే, సో మనకి ఏ అనే పాయింట్ నుండి బాడీని రిలీజ్ చేస్తున్నాం కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ 0. సో బాడీ అన్నది 36% ఆఫ్ లాస్ట్ సెకండ్ కదా. టోటల్ మనం ఏ నుండి గ్రౌండ్ వరకు ఉండే హైట్ ని హెచ్ అనుకో. ఓకే, సో ఇప్పుడు మనకి టోటల్ డిస్టెన్స్ లో 36% మాత్రమే లాస్ట్ సెకండ్ ఆఫ్ ఇట్స్ ఫ్రీ ఫాల్ లో ట్రావెల్ చేసిందని చెప్తున్నాడు. సో మనకి గ్రౌండ్ కి రీచ్ అయ్యే టైం 3 సెకండ్స్ అనుకుంటే ఓకేనా, టోటల్ గా ఈ బిసి పాయింట్స్ మధ్యలో ఉండే టైం ఇంటర్వెల్ ఎంత ఇచ్చాడు, లాస్ట్ సెకండ్ అన్నాడు కాబట్టి 1 సెకండ్ లో బాడీ ఎంత ట్రావెల్ చేసిందంట 36% ఆఫ్
టోటల్ హైట్ అన్నాడు కదా, 36% ఆఫ్ టోటల్ డిస్టెన్స్. సో 0.36 36% అయితే, సో 0.36 టైమ్స్ హెచ్ అవుతుంది. సో ఇప్పుడు బి దగ్గర ఉండే టైం ఇంటర్వల్ ఏమవుతుంది, దీని ముందుండే టైం 1 సెకండ్ బిఫోర్ కాబట్టి t-1 సెకండ్స్ అవుతుంది ఇది. ఓకే, సో ఇప్పుడు మనకి కావాల్సింది ఇంకేంటి ఉంది, లాస్ట్ సెకండ్ ఆఫ్ ఇట్స్ డీఫాల్, దాని ఫైన్ టోటల్ ఆఫ్ ఇట్స్ ఫాల్ అండి. సో టీ సెకండ్ ఏ నుండి సికి వెళ్తున్నా టీ సెకండ్స్ టైం ఎంత పట్టిందో మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ కాన్సెప్ట్కి ఆల్రెడీ మనకి డిస్టెన్సెస్కి ఫార్ములా ఉంది, ఇక్కడ రాద్దాం సైడ్ అండి, ఇది కొంచెం బిగ్గర్ ప్రాబ్లం. సో డిస్టెన్స్కి టైంకి మనకు ఆల్రెడీ రిలేషన్ ఉంది. ఫ్రమ్ ఏ టు సి హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ జీటీ స్క్వేర్ అని రాసుకోవచ్చు. అలానే నెక్స్ట్ ఫ్రమ్ ఏ టు బికి, సో అగైన్ మనకి ఈ హైట్ ఏ టు బికి డయాగ్రామ్లో మనం ఏమనుకున్నాం అంటే హెచ్ డాష్ అనుకున్నాం. ఓకేనా, సో ఏ నుంచి బికి కూడా హైట్ హెచ్ డాష్ అనుకుంటే హాఫ్ జీ, ఈ రిలేషన్ ఎలా కన్వర్ట్ అయిపోద్ది, ఇక్కడ వరకు ఏ నుండి బి వరకు ఉన్న టైం ఇంటర్వల్ అంతా t-1 హోల్ స్క్వేర్. సో ఏ నుండి సికి ఏ నుండి బికి మనకి కావాల్సిన వాల్యూస్ వచ్చాయి. సో ఇప్పుడు నాకు హెచ్ నుండి టోటల్ హెచ్ నుండి హెచ్ డాష్ చేస్తే 0.36 హెచ్ అన్నది మనకు వస్తుంది కదా. సో టోటల్ గా మనం డిస్టెన్సెస్ చూసినట్టయితే మనకు ఉండే రిలేషన్ ఆల్రెడీ ఈ డయాగ్రామ్ నుండి మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో హెచ్ మైనస్ హెచ్ డాష్ ఇస్ ఈక్వల్స్ టు టోటల్ హైట్ నుండి హెచ్ డాష్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకు రిమైనింగ్ ఎంత వస్తుంది, 0.36 టైమ్స్ హైట్ వచ్చేస్తుంది. సో దీని ప్రకారంగా హైట్స్ వాల్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్స్ లో కానీ మనం ఇందులో కానీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ రిలేషన్ లో మనకు కావాల్సిన ఏ నుండి సికి బాడీ ట్రావెల్ చేసే టైం వాల్యూ ఎంత ఉందో మనకి ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో మనకు ఉండే ఈ వాల్యూలో ఆల్రెడీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్స్ లో కావాల్సిన ఈక్వేషన్స్ నేను ఆల్రెడీ రాశాను. సో సబ్స్టిట్యూట్ చేసుకోండి. హెచ్ ప్లేస్ లో హాఫ్ జీటీ స్క్వేర్ మైనస్ హెచ్ డాష్ ప్లేస్ లో హాఫ్ జీ t-1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ 0.36 టైమ్స్ హెచ్ వాల్యూ మళ్ళీ ఏమవుతుంది, అగైన్ మళ్ళీ హాఫ్ జీ టీ స్క్వేర్. ఓకే, సో నెక్స్ట్ దీని తర్వాత సో హాఫ్ అన్నిట్లోని g/2 కామన్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేసేయండి, మనకి దీంట్లో అన్నిట్లోని క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ ఏం మిగిలింది ఇక్కడ టీ స్క్వేర్ మైనస్ t-1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0.36 టీ స్క్వేర్. సో మనకి ఇప్పుడు ఈక్వేషన్ టీ స్క్వేర్ మైనస్ t-1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0.36 టీ స్క్వేర్ ఉంది కదా. దీన్ని ఇంకా సాల్వ్ చేద్దాం. సింప్లిఫై చేస్తే మనకి టీ స్క్వేర్ మైనస్ 0.36 టీ స్క్వేర్ మైనస్ రిమైనింగ్ ఏ టర్మ్ ఉందో అదే ఆర్హెచ్ఎస్ తీసుకెళ్తే t-1 హోల్ స్క్వేర్ వస్తుంది. ఓకే, సో మనకు కావాల్సిన స్పేస్ క్లియర్ చేసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఇది ఆప్షన్స్ కొంచెం సైడ్కి పెట్టుకున్నాం. 2 సెకండ్స్ 3 సెకండ్స్ 4 సెకండ్స్ 5 సెకండ్స్. సో దీన్ని ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఈ టర్మ్ సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 0.64 టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు t-1 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మనం ఈ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్స్ లో అన్నిట్లోని స్క్వేర్స్ కింద రాసుకున్నాం. 0.8 ఓకే టీ హోల్ స్క్వేర్ చేస్తే 0.64 కి మనకి 8 స్క్వేర్ కదా మనకి. సో దాని ప్రకారం ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు t-1 హోల్ స్క్వేర్, స్క్వేర్స్ రెండు క్యాన్సిల్ అయిపోయి. సో రిమైనింగ్ టర్మ్స్ ఏమన్నాయి, 0.8t ఈజ్ ఈక్వల్స్ టు t-1. సో t-0.8t ఈజ్ ఈక్వల్స్ టు 1. సో 0.2t ఈజ్ ఈక్వల్స్ టు 1. t ఈజ్ ఈక్వల్స్ టు 1/0.2. సో 10/2 అంటే 5 టైమ్స్ కాబట్టి మనకి ఎంత వచ్చింది, t ఈజ్ ఈక్వల్స్ టు 5 సెకండ్స్ వస్తుంది. సో మనకి ఆప్షన్ లో మనకు ఉన్న వాల్యూ అంతా మనకి బి అన్నది మనకి 5 సెకండ్స్ అన్నది ఉంది. సో ఈ విధంగా దీన్ని సాల్వ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5th వన్, ఏ స్టోన్ ఈస్ డ్రాప్డ్ into water from the bridge at a height of 44.1 meter. Another stone is dropped 1 second
latter both strike the water simultaneously, then find initial velocity of second stone. సో దీనికి వచ్చే ఆప్షన్స్ 12.25 meter per second, 17 meter per second, 24 meter per second, 36 meter per second. సో ఈ క్వశ్చన్ని మనం సాల్వ్ చేద్దాం. సో మనకి ఇప్పుడు ఏమంటున్నాడంటే స్టోన్ ఇస్ డ్రాప్డ్ ఇంటూ వాటర్ ఫ్రమ్ ఏ బ్రిడ్జ్ అట్ హైట్ అన్నాడు. సో ఆల్రెడీ ఇది వాటర్ లెవెల్. సో పాయింట్ ఏ అనే పాయింట్ దగ్గర ఒక స్టోన్ ని ఫస్ట్ డ్రాప్ చేశాడు. డ్రాప్ చేస్తున్నప్పుడు దానికి ఇనిషియల్ వెలాసిటీ 0. ఎంత హైట్ ని డ్రాప్ చేసాడంట? 44.1 meter హైట్ నుండి. సో అది డ్రాప్ చేస్తున్నప్పుడు బి అనే పాయింట్ కి రీచ్ అవడానికి ఎంత టైం పట్టిందో ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఆల్రెడీ మనకు ఒక ఫార్ములా ఉంది, T = √2h/g. సో 2 × 44.1/g వాల్యూ 9.8 తీసుకుందాం. ఆల్రెడీ డెసిమల్ లో ఉంది కాబట్టి మనం ఇక్కడ డెసిమల్ లో కన్సిడర్ చేద్దాం. సో √2 × 44.1 ని మనం 4.9 × 9 కింద రాసుకోవచ్చు. కాలం చెక్ చేసుకోండి. 9 9 81 కాబట్టి 80 ఉంది, 9 4 36 + 8 44 వస్తుంది. సో బై 9.8. సో 2 1s 2 4.9 టైమ్స్. ఓకే, అగైన్ 4.9 క్యాన్సిల్ అయితే √9 మాత్రమే ఉంటుంది. సో √9 ఈజ్ ద పర్ఫెక్ట్ స్క్వేర్ ఆఫ్ 3. సో 3 seconds అన్నది పట్టింది ఫస్ట్ ఏ అనే స్టోన్ అన్నది మనకి బి అనే పాయింట్ కి రీచ్ అవ్వడానికి, వాటర్ లెవెల్ రీచ్ అవ్వడానికి. నెక్స్ట్ ఏమన్నాడు క్వశ్చన్ చదవండి. అనదర్ స్టోన్ ఈస్ డ్రాప్డ్ 1 second later అన్నాడు. సో ఇంకో స్టోన్ తీసుకోండి, బి అనే స్టోన్ తీసుకొని దాన్ని మీరు డ్రాప్ చేయలేదు. ఓకే, అనదర్ స్టోన్ ఈస్ డ్రాప్డ్ కాదు, ఇక్కడ చిన్న కరెక్షన్, వెర్టికలీ ప్రొజెక్టెడ్ డౌన్ రాసుకోండి. అనదర్ స్టోన్ ఈస్ వెర్టికలీ ప్రొజెక్టెడ్ 1 second later కన్సిడర్ చేయండి. క్వశ్చన్ లో చిన్న మిస్టేక్. అనదర్ స్టోన్ ఈస్ వెర్టికల్ ప్రొజెక్టెడ్. సో బి అనే స్టోన్ ని మీరు ఏం చేస్తున్నారంటే సమ్ ఇనిషియల్ వెలాసిటీ దానికి అప్లై చేసి మనకి వాటర్ మీదకి మనకి త్రో చేస్తున్నాం. త్రో చేస్తున్నప్పుడు ఎంత టైం తర్వాత మనం త్రో చేస్తాం? ఆల్రెడీ ఏ అనేది బికి ట్రావెల్ చేసిన 1 second తర్వాత మనం దాన్ని త్రో చేసాం. అలా త్రో చేసినప్పుడే మనకి బోత్ స్టోన్స్ అనేది వాటర్ అట్ ఏ టైం మనకి స్ట్రైక్ అవుతాయి. రెండు కూడా రీచ్ అయిన తర్వాత అట్ ఏ టైం అంటే ఒకే టైంకి వాటర్ లెవెల్ కి టచ్ చేయాలనుకోండి, ఇక్కడ అట్ ఏ టైం టచ్ అవ్వాలంటే మనం ఆల్రెడీ మనకు క్వశ్చన్ ఇచ్చిన డేటాలో వాడు ముందే చెప్పాడు. అనదర్ స్టోన్ ఈస్ వెర్టికలీ ప్రొజెక్టెడ్ 1 second later అన్నాడు. ఏ అనేది మనకి వాటర్ లెవెల్ కి స్ట్రైక్ అయిన 1 second, రిలీజ్ అయిన 1 second, ఏ అనే బాడీ రిలీజ్ అయిన 1 second తర్వాత బీని మనం త్రో చేసాం వెర్టికలీ ప్రొజెక్టెడ్. సో త్రో చేస్తున్నప్పుడు మనకి రెండు కూడా వాటర్ లెవెల్ స్ట్రైక్ అయ్యేటప్పటికి అట్ ఏ టైం సేమ్ టైం కి అది రీచ్ అవ్వాలి. సో వాడు ఇచ్చిన సరిపోయింది కదా. అనదర్ స్టోన్ ఈజ్ వెర్టికలీ ప్రొజెక్టెడ్. అనదర్ స్టోన్ మనకి ఎప్పుడు చేశాడంటే ఏని రిలీజ్ చేసిన 1 second తర్వాత బిని త్రో చేశాడు. సో దాని మీనింగ్ ఏంటి? ఆల్రెడీ ఏ అనేది 1 second అయిపోయినసరికి ఏ డాష్ అనే పాయింట్కి వచ్చింది. సో ఆల్రెడీ ఇక్కడ 1 second అయిపోయిన తర్వాత బిని రిలీజ్ చేసాం. సో టోటల్ గా ఇక్కడ ఏ నుండి ఈ బి అనే పాయింట్ రీచ్ అవడానికి టైం వాల్యూ ఎంత పట్టింది? 3 seconds పట్టింది ఏ అనే స్టోన్ కి. అప్పుడు బికి ఎంత టైం పడుతుంది అన్నది మనం క్యాలిక్యులేట్ చేయాలి ఈ వాటర్ లెవెల్ స్ట్రైక్ అవడానికి. సో 2 seconds పడుతుంది. అది ఇచ్చిన డేటా ప్రకారం అదే. అనదర్ స్టోన్ ఈస్ డ్రాప్డ్ వెర్టికలీ ప్రొజెక్టెడ్ 1 second later అన్నాడు కాబట్టి సో ఏ ఆల్రెడీ రిలీజ్ చేసిన 1 second తర్వాత బిని మనం వెర్టికలీ మనం సమ్ వెలాసిటీకి దానికి ఇంప్లిమెంట్ చేసేసి మనం త్రో చేస్తాం. సో అందుకే మనకి ఇక్కడ బి అన్నది ఈ వాటర్ లెవెల్ స్ట్రైక్ అవడానికి 2 seconds మాత్రమే పడుతుంది. సో దానికి ఇప్పుడు ఇనిషియల్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో S = ut + half-at² అనే ఫార్ములా ఉంది కాబట్టి దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. డిస్టెన్స్ 44.1, ఇనిషియల్ వెలాసిటీ u మనకి అన్నోన్, టైం వాల్యూ అంత 2 + half × 10 × t వాల్యూ అగైన్ 2². సో 2 క్యాన్సిల్, ఇక్కడ 44.1. ఓకే, సో ఇక్కడ మీరు డెసిమల్ లో కాబట్టి 9.8 అని తీసుకోండి బెటర్. సో మైనస్ 19.6 = 2u. సో మనకి ఇక్కడికి వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 24 పాయింట్ ఎంత వస్తుంది, 24 పాయింట్ సిమిలర్ గా 5 వచ్చింది అనుకున్నాం. ఓకే, సో ఇక్కడ మనకి 2 ఎంత ఇది? u = 12.25 meter per second is the
రిక్వైర్డ్ సొల్యూషన్ మనకి 12.25 మీటర్ పర్ సెకండ్ తో మనం కానీ బి అనే స్టోన్ కి ఈ వెలాసిటీ ఇచ్చి మనం వెర్టికల్లీ డ్రాప్ చేస్తే త్రో చేస్తే ఈ ఏ అండ్ బి 2 స్టోన్స్ కూడా అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైమ్ లో మనకి ఈ వాటర్ లెవెల్ ని స్ట్రైక్ అవుతాయి. అందుకే అది ఇచ్చిన డేటాకి మనకి ఆప్షన్ ఏ అన్నది సొల్యూషన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.